హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్కే స్టడీ సర్కిల్ ఇన్ఫోటెక్. టీఎస్ లాసెట్ సంబంధించి 5YDCకి సంబంధించి ఎక్సెల్ ఫైలు ఎస్టర్డే పెట్టడం జరిగింది. అయితే 3YDCకి సంబంధించి కూడా ఇప్పుడు ప్రజెంట్ పెట్టమని చెప్పి అందరూ సబ్స్క్రైబర్స్ అడగడం జరిగింది. అయితే అందరికీ చెప్పొచ్చే విషయం ఏంటంటే, మెయిన్గా అసలు మేనేజ్మెంట్ ఫీజులు అయితే చాలా హెవీగా ఉన్నాయి. ఇక వాటి గురించి మాట్లాడుకోవడానికి కూడా లేదు. ఈ సంవత్సరం అయితే ఇంకా పెంచేసిళ్ళు. ఆల్మోస్ట్ అందరూ కాలేజెస్ మీటింగ్ పెట్టుకొని పెంచుకున్నారో ఏమో. ప్రతి కాలేజీలో కూడా పర్ ఇయర్కి 1.5 లెక్క చెప్తా ఉన్నారని తెలుస్తూ ఉంది. అయితే ఇక కాంపిటీషన్ విషయానికి వచ్చేస్తే ఇక్కడ ఓసీలో కూడా కాంపిటీషన్ అనేది చూసుకోండి ఒకసారి. ఓపెన్ కేటగిరీ లోపల అసలు హెవీ కాంపిటీషన్ ఉంది. ర్యాంకులు కూడా మనకి చాలా తక్కువ దగ్గర కట్ ఆఫ్ అయింది. అదేవిధంగా కాంపిటీషన్ ఇంకెందులో ఉందనే చెప్తున్నా. మ్యాక్సిమము బీసీబీలో కూడా బీసీబీలో చూసుకోండి. బీసీబీలో చూసుకుంటే కూడా హెవీ కాంపిటీషన్ ఉంది. అదేవిధంగా బీసీడీ చూసుకోండి. బీసీడీలో కూడా కాంపిటీషన్ అనేది హెవీగా ఉంది ఈసారి. పోయినసారి లాస్ట్ టైము కొంచెం తక్కువ ఉంది ఈసారి కంటే, కానీ ఈసారి మాత్రం చాలా హెవీ కాంపిటీషన్ ఉంది. కట్ ఆఫ్ ర్యాంక్స్ కూడా ఏది కూడా పెద్దగా 10,000 కూడా దాటినట్టు లేదు. మ్యాక్సిమము స్పాట్ అడ్మిషన్కి వచ్చేస్తే ఏమన్నా బీసీడీలో కానీ బీసీబీలో కానీ ఓసీలో కానీ కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేది పెరిగే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు సెకండ్ ఫేజ్లో కూడా నేను ప్రతి ఒక్కరు చెప్పదలుచుకున్నది ఏంటిదంటే, అసలు సీట్ వస్తే చాలు అనుకోవడమే ఎక్కువ అనే పరిస్థితి ఉంది. ఎందుకంటే సీట్లు ఎక్కడొచ్చినా కానీ జాయిన్ కావాల్సి ఉంటుంది. మీరు అట్లా అనుకున్న వాళ్ళకే సీట్లు వస్తాయి. ఎందుకంటే యాస్పిరెంట్స్ ఎక్కువ ఉన్నారు, సీట్స్ తక్కువ ఉన్నాయి. కాబట్టి ఎవరైనా కానీ వచ్చిన అవకాశాన్ని వినియోగించుకునే విధంగానే ఉన్నారు. కాబట్టికే జాయిన్ అయిపోతూ ఉన్నారు. మీరు కూడా ఇప్పుడు అదేవిధంగా ఎల్ఎల్బి చేయాలి, ఎక్కడైనా పర్లేదు అనుకునే పరిస్థితి ఉంటే తప్ప ఇక సీటు సెకండ్ ఫేజ్లో రావడం అనేది కష్టమైన పరిస్థితి. ఓకేనా. మ్యాక్సిమము ఇక చాలామందికి స్పాట్ అడ్మిషన్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. స్పాట్ అడ్మిషన్ ఎవరికి బెటర్ అంటే, ఫీజు రియంబర్స్మెంట్ ఫెసిలిటీ ఎవరికైతే లేదో వాళ్ళకి ఎట్లాగో ఫస్ట్ ఫేజ్లో వచ్చినా సెకండ్ ఫేజ్లో వచ్చినా అండ్ స్పాట్ అడ్మిషన్లో వచ్చినా పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. అదే ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ ఉన్న వాళ్ళకు ఫస్ట్ ఫేజ్లో సెకండ్ ఫేజ్లో రాకుండా స్పాట్ అడ్మిషన్లో వస్తే ఫీజు కట్టుకోవాల్సి వస్తుంది. సో అది సాధారణమైన ఫీజే. మేనేజ్మెంట్తో పోల్చుకుంటే 10 కాదు 80% బెటరు. ఓకేనా. అయితే సీట్లు మాత్రము ప్రతి కేటగిరీలో చూసుకోండి. నేను ప్రతి కేటగిరీకి సంబంధించి చేసి పెట్టడం జరిగింది ఎక్సెల్ షీట్ అనేది. మీకు ఎక్కడ అర్థం కాకపోయినా కానీ అడగవచ్చు. ఇక్కడ 0 ఏందని కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు. 0 ఏందనంటే అక్కడ ఆ కేటగిరీ లోపల వెబ్ ఆప్షన్స్ ఇయ్యని వాళ్ళు అన్నట్టు. అందుకని ఆ సీట్లు అలా ఫిలప్ కాకుండా మిగిలిపోయిన సీట్లు అన్నట్టు. ఓకేనా. ఇప్పుడు నేను ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కు సీట్ రావాలన్న ఉద్దేశంతో చాలామంది నాకు వాట్సాప్ లోపల మెసేజ్ చేయడం జరుగుతూ ఉంది. అందరికి హెల్ప్ చేస్తా అని చెప్పిన. సో ఈరోజు మనకు 23rd నైట్ నుంచి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి వెసులుబాటు కల్పిస్తారు. నేను స్పెషల్గా మా ఫ్రెండ్ మీసేవ ఉంది, ఆ మీసేవకి వెళ్ళి సబ్స్క్రైబర్స్ అందరికి కూడా ఏ విధంగా వెబ్ ప్రిఫరెన్స్ ఇస్తే సీట్ వచ్చే విధంగా ఉంటుంది అనేది మ్యాక్సిమం నా దగ్గర ఉన్న డేటా ప్రకారము కాలేజెస్ అండ్ కాలేజీ వేకెన్సీస్ అండ్ వాళ్ళ కన్వీనియంట్ కాలేజెస్ వీటిని దృష్టిలో పెట్టుకొని వెబ్ ఆప్షన్స్ స్పెషల్గా చాలామందికి ఇచ్చుకోవడం కూడా రాక సీట్లు లాస్ అయిన వాళ్ళు ఉన్నారు. ర్యాంక్ మంచిగా ఉండి కూడా ఎవరికి వస్తుంది ఎవరికి రాదనేది కూడా ఐడియా ఉంది మనకి. కాబట్టి ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబర్స్ సీట్ రావడం కోసం మ్యాక్సిమం ఏ విధంగా పెడితే వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ ఎక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళకు రాకపోవడంలో ఆశ్చర్యం పోవాల్సిన అవసరం ఏం లేదు. తక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళకు కూడా వెబ్ ఆప్షన్స్ సరిగా ఇవ్వకపోతే వాళ్ళు సీట్ లాస్ అయ్యే పరిస్థితి ఉంది. అందుకని చెప్పేసి నాకు చాలామంది వాట్సాప్లో వెబ్ ఆప్షన్స్ పెట్టమని చెప్పేసి డీటెయిల్స్ సెండ్ చేస్తాం. వెబ్ ఆప్షన్స్ పెట్టమని చెప్పి చాలామంది లాస్ట్ ఇయర్ కూడా పంపడం జరిగింది. అందరికి వెబ్ ఆప్షన్స్ స్పెషల్గా నేనే పెట్టడం జరిగింది. సీట్లు కూడా అలాట్ కావడం జరిగింది. మ్యాక్సిమము 100లో 80% సీట్లు అనేది సెకండ్ ఫేజ్లో అలాట్ అయినాయి. ఒక 20% హెవీ ర్యాంక్ ఉండడం వల్ల అలాట్ కాలేదు చాలామందికి. అది కూడా స్పాట్ అడ్మిషన్లో నేను హెల్ప్ చేసి
వాళ్ళకి సీట్లు వచ్చే విధంగా చేసిన. ఓకేనా. సో ఈసారి కూడా మన సబ్స్క్రైబర్స్కి నేను హెల్ప్ చేయదలుచుకున్నా కాబట్టి ప్రతి ఒక్కరు నాకు ఎవరెవరికైతే సీట్లు కావాలనుకుంటా ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ అనేది మనకి సాయంత్రం నేను వెబ్ ఆప్షన్స్ రాగానే మొత్తం కూర్చొని పెట్టే ప్రయత్నం చేస్తా. ఎవరికి కావాలనుకుంటే వాళ్ళు నాకు మెసేజ్ చేయండి, వాట్సాప్ లోపల మెసేజ్ చేస్తే నేను వాళ్ళ డీటెయిల్స్ తోటి మొత్తం వెబ్ ఆప్షన్స్ సరైన ఆర్డరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చి వాళ్ళకు అప్లికేషన్ ఫామ్ అనేది పంపించడం జరుగుతుంది. అది వాళ్ళకు ఓకే నెంబర్ 1గా ఉంది అనిపిస్తేనేమో అలాగే ఉంచుకోవచ్చు. ఇంకా మీకు ఎడిట్ ఆప్షన్ కూడా ఉంది కాబట్టి మీకేమైనా దాని లోపల మార్పులు చేర్పులు కావాలనుకుంటే ఎడిట్ ఆప్షన్ రోజు మీరు ఎడిట్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా. ఇంకా మీ ర్యాంకు, మీ డీటెయిల్స్, నా నెంబర్ కావాలనుకుంటే 8074682716 నెంబరు. ఈ నెంబర్కు కామెంట్ చేయండి, లేకపోతే ఈ వీడియోల కింద కూడా కామెంట్స్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని మీ ర్యాంకు డీటెయిల్స్ చెప్తే మీకు సీట్ ఏ కాలేజీలో వస్తుందా రాదా అనేది కూడా చెప్పే ప్రయత్నం చేస్తాం. సబ్స్క్రైబ్డ్ అని టైప్ చేసి మీ యొక్క ర్యాంకు, మీ కేటగిరీ, ఈ డీటెయిల్స్ అనేది సెండ్ చేయండి నాకు. ఓకేనా. ఇంకా వెబ్ ఆప్షన్స్ లెవెల్కి పెట్టాలి అని మీరు కూడా అనుకుంటే మన వాట్సాప్ నెంబర్కి ఇప్పుడు మెసేజ్ చేస్తే సరిపోతుంది. ప్రతి ఒక్కరికి అప్లికేషన్ ఫామ్ అనేది సెండ్ చేస్తాను. ఓకేనా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా మీకు నెక్స్ట్ ఎటువంటి వీడియో కావాలి అనేది కూడా కామెంట్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ మీకుంటే అది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను దానికి రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను మ్యాక్సిమము. ఎందుకంటే ఇప్పుడు ఫోన్ కాల్ మాట్లాడడమే సరిపోతుంది, రిప్లై ఇవ్వడానికి కూడా కొన్ని చూసుకోలేక రిప్లై ఇవ్వడం లేట్ అవుతుంది, డిలే అవుతుంది. ఎందుకంటే చాలామందికి వాట్సాప్లో రిప్లై ఇస్తున్నా, మరియు ఫోన్ కాల్ కూడా అందరితో మాట్లాడుకుంటా టైము స్పెండ్ చేయడమే సరిపోతుంది. ఓకేనా. ప్రతి ఒక్కరు కూడా ఇంకా ప్రతి ఒక్కరికి నేను వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి రెడీగా ఉన్నా. మీకు బెటర్గా ఏ విధంగా పెడితే మ్యాక్సిమం సీటు మంచి కాలేజీ, మీ ర్యాంక్ తక్కువ ఉంటే ఇంకా బెటర్ కాలేజీలో, అదేవిధంగా మీ ర్యాంకు హెవీగా ఉంటే కనీసం సీట్ వచ్చే విధంగా ఏ విధంగా పెట్టాలి అనే వాటిని దృష్టిలో పెట్టుకొని, ఆ వేకెన్సీలను దృష్టిలో పెట్టుకొని నేను వెబ్ ఆప్షన్ అనేది పెట్టిస్తా. నేను పక్కనట్టుండి ఆ లిస్ట్ కూడా తయారు చేసిన, వాళ్ళ ఫోన్ నెంబర్లు ఉన్నాయి, ఓలి పెట్టాలని చెప్పేసి వాళ్ళకి ఫోన్ చేసి మరి నేను డీటెయిల్స్ తీసుకొని మన మీ సేవ వాళ్ళతోటి, మీ సేవలో ఒక 3-4 వర్క్ చేస్తూ ఉన్నారు వాళ్ళందరికీ. ఎందుకంటే ఇప్పుడు మనకు ఒక సిస్టమ్ సరిపోదు, 3-4 సిస్టంలు ఉంటాయి, వాటితోటి పెట్టించే ప్రయత్నం చేస్తాం. ఓకేనా. సో ఇవాళంతా కూడా బిజీనే ఉంటుంది. మీకు కూడా ఎవరెవరికైతే వెబ్ ఆప్షన్స్ పెట్టియాలి, సీట్ కావాలి అనుకునే వాళ్ళు మనకు కాల్ చేయొచ్చు. కాల్ చేసి డీటెయిల్స్ పంపిస్తే నేను వాళ్ళకి హెల్ప్ చేస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. చాలామందికి ఎక్సెల్ షీట్ అనేది కూడా సెండ్ చేయడం జరిగింది. ఇదే ఎక్సెల్ షీట్ మళ్ళీ మీకు సెకండ్ ఫేజ్ తర్వాత కూడా సెకండ్ ఫేజ్ ఎక్సెల్ షీట్ అవైలబుల్ ఉంటుంది, అందుబాటులో ఉంటుంది. ఓకేనా. అది మీకు ఎందుకు ఉపయోగపడుతుంది అంటే స్పాట్ అడ్మిషన్కి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.